తీసుకోవడం లేదు. ప్రభుత్వ సొమ్మును మింగేశారని మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి? అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నదెవరు? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లాలో కస్టమ్ బిల్డింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను గుర్తించిన రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారు. మిల్లర్లు క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ చొప్పున ఎఫ్సీఐకి తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు నేరుగా వడ్లని అమ్ముకుంటే మరికొందరు బియ్యంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై అధికారులు మిల్లర్లు కుమ్మక్కై నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్ ఇవ్వడానికి 6 నెలల గడువుంటుంది. చాలా మంది మిల్లర్లు వివిధ కారణాలు చూపిస్తూ 2 సీజన్ల తర్వాత సీఎంఆర్కి ఇస్తున్నారు. మరికొంతమంది ఏడాదిన్నర 2 ఏళ్ల వరకు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్గొండ, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల రైస్ మిల్లర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ సీఎంఆర్ లెక్కలు సర్దుబాటు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు మిల్లర్లు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని డీలర్లు, దళారుల ద్వారా సేకరించి రీసైక్లింగ్ చేసి కలిపేస్తున్నట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలో ఏ మిల్లర్ వద్ద ఎంత ధాన్యం ఉంది అనేది ఎవరికీ తెలియదు. సీఎంఆర్ ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కానీ అధికారులు మిల్లర్లు కుమ్మక్కై నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పలు మిల్లులు ఇప్పటికే పీడీఎస్ బియ్యం దందాలో ఉండగా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు మిల్లర్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే 2022-23 నుంచి 2024-25 యాసంగి సీజన్ వరకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోగా అందులో కొంత వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ధాన్యాన్ని కూడా అప్పగించకుండా డబ్బులివ్వకుండా ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వచ్చేలా చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 6 మిల్లులలో అక్రమాలు జరిగినది వాస్తవమే అని విచారణ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందించింది. 4,49,875 క్వింటాల బియ్యం కాకినాడ పోర్టుకు తరలించినట్టు చెప్పుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడ్డ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుంది అనే విమర్శలు గట్టిగా